నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బంద్ కొనసాగుతుంది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వడ్మ బొజ్జు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కూటమి నేతలు ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. ఖానాపూర్లో షాపులు, హోటల్స్ మూసివేశారు. నిన్న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులతో ఎమ్మెల్యే వడ్మ బొజ్జు కాంగ్రెస్ కౌన్సిలర్లకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 కౌన్సిలర్ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ ఒకచోట విజయం సాధించారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం 5కు చేరింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక వేళ బీజేపీ అభ్యర్థి మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించగా ఎమ్మెల్యే వడ్మ బొజ్జు అభ్యంతరం తెలిపారు. బీజేపీ అభ్యర్థి పేరు ఎలా ప్రస్తావిస్తారని ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. గందరగోళం మధ్య చైర్మన్ ఎన్నికను ఇవాల్టికి అధికారులు వాయిదా వేశారు. అధికారులను ఎమ్మెల్యే వడ్మ బొజ్జు బెదిరించారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ కూటమి నేతలు బంద్కు పిలుపునిచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బంద్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? నిఖత్, నిన్న ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వివాదాస్పదంగా మారింది. అయితే నిన్న అధికారులు ఎమ్మెల్యే దౌర్జన్య కాండకు దిగడంతో అధికారులు నిన్న జరగాల్సిన ఎన్నికను వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు మరికొంతసేపట్లో ఈ ఖానాపూర్ మున్సిపల్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక అధికారులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు జరిగింది. అయితే నిన్న ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో మెంబర్ గా మున్సిపాలిటీలో ఉన్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా గందరగోళానికి దారితీసే విధంగా ప్రవర్తించడం, అలాగే ఏకంగా అధికారులను బెదిరించడం, దౌర్జన్యం దిగడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే తీరు పట్ల బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూటమి నిన్ననే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ సైతం ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ కూటమి పట్టణ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నిన్న ఒక ఎక్స్ అఫిషియో మెంబర్ అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవిని దక్కించుకునే ఎలాంటి మెజారిటీ లేనప్పటికీ కూడా కుటిల రాజకీయ తెరలేపి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వడ్మ బొజ్జు దిగజాడు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ అభినవ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఏకంగా అధికారులను బెదిరించడం, ఎన్నికల జరుగుతున్న సమయంలో, అది కూడా ఎన్నికల కమిషన్ లైవ్ లో ఎన్నికలు జరుగుతున్న దృశ్యాలను, ఆ వీడియోను లైవ్ లో చూస్తున్న సమయంలో కూడా ఒక దౌర్జన్యం పాడి ఒక రౌడీజం చేయడం, అలాగే ఒక దాదాగిరి చేసే విధంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. మరికొద్ది సేపట్లో మాత్రం ఈ ఎన్నిక చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక జరగబోతున్నది. 11 గంటల సమయంలో ఈ ఎన్నిక జరిగింది. అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. షాపులు అలాగే హోటల్స్ పూర్తిగా మూతపడ్డాయి. నిర్మానుష్యంగా మారని అన్ని పట్టణం అంతా కూడా నిర్మానుష్యంగా మారినట్టు కనిపిస్తున్నది. మొత్తానికి అధికారులు మాత్రము ఈ రోజు ఖచ్చితంగా ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించి మాత్రం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 200 మందితోని ఈ ఖానాపూర్ మున్సిపల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటల సమయంలో ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ రోజు మాత్రం ఈ బంద్ నేపథ్యంలో అలాగే ఇటు ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఖానాపూర్ పట్టణానికి తరలి రావాలని చెప్పేసి బీజేపీకి సంబంధించిన ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ పిలుపునివ్వడం జరిగింది. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించిన మాజీ మంత్రి జోగురామన్ సైతం ఆదిలాబాద్ లో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడంతో పోలీసు తీరు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల మాజీ మంత్రి జోగురామన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కేవలం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలను కుటిల రాజకీయాలతోని దక్కించుకునే ప్రయత్నం చేసేందుకు ఒక నీచ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రము
ప్రజలు క్షమించరని, ఖచ్చితంగా ఇప్పటికైనా అని ప్రభుత్వం తన తీరు మార్చుకొని ఈ ఎన్నిక సజావుగా జరిగా చూడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక కూటమి అంటే బీజేపీ బీఆర్ఎస్ కూటమికి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఈ బీజేపీ అలాగే బీఆర్ఎస్ కూటమికే ఈ చైర్మన్ వైస్ చైర్మన్ దక్కేలా చూడాలని, లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ప్రజల ఆగ్రహం చూడాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న హెచ్చరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.